Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 42. My dear students, ముందుగా ఈ తెలుగు వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మా నాన్న ఆలోచిస్తున్నాడు. మా నాన్న చాలా ఆలోచిస్తున్నాడు. మా నాన్న పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నాడు. మా నాన్న మా అక్క పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నాడు. మా నాన్న వచ్చే నెలలో జరిగే మా అక్క పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నాడు. మా నాన్న వచ్చే నెలలో జరిగే మా అక్క పెళ్లి గురించి ఎలా చేయాలి అని చాలా ఆలోచిస్తున్నాడు. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా ఈ తెలుగు వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ లో ఇప్పుడు ఎలా చెప్పాలో చూద్దాం. మా నాన్న ఆలోచిస్తున్నాడు. ఆలోచించడం అంటే థింకింగ్. మా నాన్న ఆలోచిస్తున్నాడు కాబట్టి మై ఫాదర్ ఈజ్ థింకింగ్. మా నాన్న చాలా ఆలోచిస్తున్నాడు. చాలా అంటే సో మచ్. మై ఫాదర్ ఈజ్ థింకింగ్ సో మచ్. మా నాన్న చాలా ఆలోచిస్తున్నాడు. మై ఫాదర్ ఈజ్ థింకింగ్ సో మచ్. మా నాన్న పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నాడు. మా నాన్న పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నాడు. మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్ అబౌట్ ద మ్యారేజ్. అబౌట్ ద మ్యారేజ్. మ్యారేజ్ అంటే పెళ్లి. పెళ్లి గురించి అంటే అబౌట్ ద మ్యారేజ్. మా నాన్న పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నాడు. మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్ అబౌట్ ది మ్యారేజ్. మా నాన్న మా అక్క పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నాడు. మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్ అబౌట్ అవర్ సిస్టర్స్ మ్యారేజ్. సిస్టర్స్ మ్యారేజ్ అంటే అక్క పెళ్లి. మా నాన్న మా అక్క పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నాడు. మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్ అబౌట్ అవర్ సిస్టర్స్ మ్యారేజ్. మా నాన్న వచ్చే నెలలో జరిగే మా అక్క పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నాడు. వచ్చే నెలలో జరిగే మా అక్క పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నాడు. మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్ అబౌట్ అవర్ సిస్టర్స్ మ్యారేజ్ గోయింగ్ ఆన్ నెక్స్ట్ మంత్. అంటే వచ్చే నెలలో జరగబోయే అని అర్థం. గోయింగ్ ఆన్ నెక్స్ట్ మంత్. గోయింగ్ ఆన్ నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెలలో జరిగే. మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్ అబౌట్ అవర్ సిస్టర్స్ మ్యారేజ్ గోయింగ్ ఆన్ నెక్స్ట్ మంత్. మా నాన్న వచ్చే నెలలో జరిగే మా అక్క పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నాడు. మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్ అబౌట్ అవర్ సిస్టర్స్ మ్యారేజ్ గోయింగ్ ఆన్ నెక్స్ట్ మంత్. మా నాన్న వచ్చే నెలలో జరిగే మా అక్క పెళ్లి గురించి ఎలా చెయ్యాలని చాలా ఆలోచిస్తున్నాడు. ఎలా చెయ్యాలని చాలా ఆలోచిస్తున్నాడు. మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్ అబౌట్ హౌ టు డూ అవర్ సిస్టర్స్ మ్యారేజ్ గోయింగ్ ఆన్ నెక్స్ట్ మంత్. గోయింగ్ ఆన్ నెక్స్ట్ మంత్. ఇక్కడ చూడండి, వచ్చే నెలలో జరిగే మా అక్క పెళ్లి గురించి ఎలా చెయ్యాలని చాలా ఆలోచిస్తున్నాడు మా నాన్న. సో మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్ అబౌట్ హౌ టు డూ అవర్ సిస్టర్స్ మ్యారేజ్. ఎలా చెయ్యాలని పెళ్లి, మా అక్క పెళ్లి ఎలా చెయ్యాలని. హౌ టు డూ అవర్ సిస్టర్స్ మ్యారేజ్ గోయింగ్ ఆన్ నెక్స్ట్ మంత్. ఎప్పుడు? గోయింగ్ ఆన్ నెక్స్ట్ మంత్. వచ్చే నెలలో జరగబోతున్నటువంటి మా అక్క పెళ్లి గురించి మరి మా నాన్న ఎలా చేయాలని ఆలోచిస్తున్నాడు. ఈ వాక్యాన్ని ఎలా చెప్పాలో చూద్దాం. మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్ అబౌట్ హౌ టు డూ అవర్ సిస్టర్స్ మ్యారేజ్ గోయింగ్ ఆన్ నెక్స్ట్ మంత్. సో మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా, మరొకసారి చూద్దాం. మా నాన్న ఆలోచిస్తున్నాడు. మై ఫాదర్ ఈస్ థింకింగ్. మా నాన్నగారు చాలా ఆలోచిస్తున్నారు. మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్. మా నాన్న పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నాడు. మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్ అబౌట్ ది మ్యారేజ్. మా నాన్న మా అక్క పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నాడు. మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్ అబౌట్ అవర్ సిస్టర్స్ మ్యారేజ్. మా నాన్న వచ్చే నెలలో జరిగే మా అక్క పెళ్లి గురించి చాలా ఆలోచిస్తున్నాడు. మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్ అబౌట్ అవర్ సిస్టర్స్ మ్యారేజ్ గోయింగ్ ఆన్ నెక్స్ట్ మంత్. మా నాన్న వచ్చే నెలలో జరిగే మా అక్క పెళ్లి గురించి ఎలా చేయాలని చాలా ఆలోచిస్తున్నాడు. మై ఫాదర్ ఈస్ థింకింగ్ సో మచ్ అబౌట్ హౌ టు డూ అవర్ సిస్టర్స్ మ్యారేజ్ గోయింగ్ ఆన్ నెక్స్ట్ మంత్. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, మీకు తెలిసిన, మీకు నచ్చిన ఎన్నో ముఖ్యమైనటువంటి పదాలను మధ్య మధ్యలో జోడిస్తూ ఒక చిన్న వాక్యం నుండి పెద్ద వాక్యం వరకు మాట్లాడుతూ హ్యాపీగా అందరిలో మీరు కూడా ఇంగ్లీష్ లో రాణించాలని ఆశిస్తూ
ఈ బబుల్ గమ్ మెథడ్ ను ప్రతి ఒక్కరు ఉపయోగించాలని కోరుకుంటున్నాను. ఎనీహౌ, I wish you all the best, my dear friends. Thank you very much for watching this video. Bye.